హాయ్ హాయ్ నమస్తే అందరికీ. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇంకో కొత్త ప్రొడక్ట్ తీసుకున్నానండి. దాని రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటి అనంటే మైక్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మైక్ కంపల్సరీ అంట. అంటే మాటలు క్లారిటీగా రావడానికి నాకైతే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే నాకు ఇస్తున్నారు కాబట్టి. వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో లొల్లి చేస్తే మీకు నా మాటలు వినపడవు కదా! అందుకని కంపల్సరీ అనేసి తీసుకున్నాను. అండర్ 300లో పడిందనుకుంటా ఇది నాకొచ్చేసి. అండ్ చూడడానికైతే చాలా చాలా బాగుంది. వైర్‌లెస్ కనెక్షన్ అనమాట ఇది. వైర్‌లెస్ కనెక్షన్ అండ్ టీవీ గాని, లైవ్ ఇంటర్వ్యూస్ గాని, షార్ట్ వ్లాగ్స్ గాని బాగా యూజ్ చేశారు. అండ్ దీని ఛార్జింగ్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చనమాట ఛార్జింగ్. 20 మీటర్స్ రేంజ్‌లో ఉంది ఇది. 20 మీటర్స్ దూరంలో కూడా మనం బాగా మాట్లాడితే అంత క్లారిటీగా వినబడుతుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలానే ఉంది. బాగుంది. నాకైతే నచ్చింది. మాక్ అనమాట ఈ మైక్ పేరు. లోపల నుంచి అలా ఒక డబ్బా వచ్చేసింది. 5 స్టార్ రేటింగ్ ఇయ్యమని మనకు ఒక కార్డ్ అయితే ఇచ్చారు. అది ఫోన్‌కి కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను తీసేది ఫోన్‌కి కనెక్ట్ చేసి. ఇది మాక్ మైక్. చూడడానికైతే చాలా స్టైలిష్‌గా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అదే మైక్ తోటి నా వాయిస్ అనేది రికార్డ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏం కథ అనేది. మైక్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారండి. బాగుంది. అక్కడ నేను ఇప్పుడు చూపించాను కదా! ఆ పాయింట్‌లో మనము ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఫోన్‌కి కనెక్ట్ చేసేసి అదొక బటన్ నొక్కి పెడితే మనకి గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. తద్వారా మనకి వాయిస్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ ఇచ్చారు. అంటే మన పెన్ డ్రైవ్ కాదు అది యూఎస్‌బి. మన కంప్యూటర్ గాని, టీవీ గాని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాపిల్ ఫోన్ ఛార్జింగ్ ఇలానే ఉంటుందనుకుంటా. అలాంటి టైప్ ఒకటి మనకి పిన్ ఇచ్చారు. దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకొక వైర్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నాకెందుకో గాని ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఎలక్ట్రానిక్ వాటివి చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఎంత రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు. వై బికాజ్ అని అంటే అసలు రివ్యూవర్ అనేది చాలా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్నది. వేరే ఏదైనా సరే కంటెంట్ ఇవ్వచ్చు కానీ రివ్యూవర్ అనేది ఒక ప్రొడక్ట్ కొని దాని రివ్యూ ఇవ్వాలి. అండ్ చూసే వాళ్ళు ఇన్ని ప్రొడక్ట్స్ ఇంటికి వస్తున్నాయి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేసి నన్ను జడ్జ్ చేస్తారు.